హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సింహ. ఈరోజు మనం అహోబిల క్షేత్రాన్ని చూద్దాం రండి. అహోబిలంకి అహోబలం అనే మరొక పేరు కూడా ఉంది. అహోబిలం 108 దివ్యక్షేత్రాల్లో 97వ దివ్యక్షేత్రం. అంతేకాకుండా నరసింహస్వామి స్వయంగా వెలిసిన క్షేత్రాలలో 16వ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. రండి, ఇప్పుడు మనం స్థలపురం గురించి తెలుసుకుందాం. ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుడితో దేవుడు అంతటా ఉన్నాడని వాదిస్తూ ఉండగా, హిరణ్యకశిపుడు ఈ స్తంభాన్ని పగలగొట్టి ఇందులో దేవుడున్నాడా చూపించు అని అడిగినప్పుడు నరసింహస్వామి స్వయంగా దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడు మహాతపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తన చావు ఇలా ఉండాలని కోరుకుంటాడు. తన చావు ఇంటా కాదు, లోపల కాదు, ఆకాశంలో కాదు, భూమిలో కాదు, ప్రాణం ఉన్నదానితో కాదు, ప్రాణం లేని దాంతో కాదు, మనిషితో కాదు, రాక్షసులతో కాదు, జంతువులతో కాదు, ఆయుధములతో కాదు అని బ్రహ్మను కోరగా బ్రహ్మ అందుకు ఒప్పుకుంటాడు. హిరణ్యకశిపుణ్ణి చంపడానికి నరసింహస్వామి సగం సింహం రూపంలో, సగం మనిషి రూపంలో అవతరిస్తాడు. హిరణ్యకశిపుణ్ణి ఇంటి లోపల చంపకూడదు, ఇంటికి బయట చంపకూడదు. అందుకని నరసింహస్వామి గడప మీద కూర్చుంటాడు. హిరణ్యకశిపుణ్ణి ఆకాశంలో చంపకూడదు, భూమి మీద చంపకూడదు. అందుకని నరసింహస్వామి తొడల మీద పడుకోబెడతాడు. ప్రాణం ఉన్న దాంతో కాదు, ప్రాణం లేని దాంతో కాదు. కాబట్టి నరసింహస్వామి గోర్ల ఉపయోగించి హిరణ్యకశిపుణ్ణి చంపుతాడు. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపడం ముక్కోటి దేవతలు చూసి అహోబలం అహోబలం అని పొగడగా ఇక్కడి స్థలానికి అహోబలం అని పేరు వచ్చింది. నరసింహస్వామి కోపం ఎంతకీ చల్లారకపోవడంతో శివుడే స్వయంగా వచ్చి వేద మంత్రాలతో ఆయనని పొగడగా నరసింహస్వామి శాంతిస్తారు. అంతేకాకుండా త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి కోసం వెతుకుతూ ఉండగా అహోబిలంకి వచ్చి స్వయంగా శ్రీరాముడే ఇక్కడున్న నరసింహస్వామిని కీర్తిస్తారు. అంతేకాకుండా శ్రీనివాస కళ్యాణం జరిగేటప్పుడు స్వయంగా అహోబిలం నుంచి తిరుపతి వరకు పందిరి వేశారు. అంతేకాకుండా శ్రీనివాస కళ్యాణం జరిగే సమయంలో తీర్థప్రసాదాలు ఎవరికి ఇవ్వాలి అని సతమతం అవుతుండగా స్వయంగా బ్రహ్మగారు వచ్చి ఈ తీర్థప్రసాదాలన్నీ నరసింహస్వామికి అందచేయండి అని చెప్పగా కళ్యాణం జరిగేటప్పుడు ఆ తీర్థప్రసాదాలన్నీ అహోబిలం నరసింహస్వామికి అందచేసిన తర్వాత తిరిగి ప్రసాదంగా మళ్ళీ వెంకటేశ్వర స్వామికి అందిస్తారు. ఇక్కడ నవగ్రహాలకి ప్రతిరూపంగా నవనరసింహస్వాములు ఉంటారు. ఇక్కడ నరసింహస్వామి స్వయంగా చెంచులక్ష్మి అమ్మవారిని పెళ్లి చేసుకుంటారు. మనం ఇప్పుడు ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. అహోబిలం రావాలంటే ముందుగా ఆళ్లగడ్డకి చేరుకోవాలి. ఆళ్లగడ్డ నంద్యాల నుంచి 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆళ్లగడ్డ నుంచి అహోబిలం 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆళ్లగడ్డ నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. అహోబిలంకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కర్నూలు ఎయిర్పోర్ట్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ నంద్యాల రైల్వే స్టేషన్. కడప నుంచి అహోబిలం వెళ్ళాలంటే చాగల్మరికి వచ్చి అక్కడి నుంచి ముత్యాలపాడు మీద వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి రోడ్డు చాలా బాగుంటుంది. అదే చెన్నై నుంచి అహోబిలం రావాలంటే ముందుగా కడపకొచ్చి అక్కడి నుంచి అహోబిలంకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఉండటానికి రూమ్స్ మరియు సత్రాలు అందుబాటులో ఉంటాయి. సత్రాలలో నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. రండి, మనం ఇప్పుడు గుడి టైమింగ్స్ ఏంటో తెలుసుకుందాం. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా తిరిగి సాయంత్రం 3 నుంచి 7 వరకు. అంటే మార్నింగ్ 6:30 to 1, మళ్ళీ ఈవినింగ్ 3 to 7. ఇక్కడ విఐపి టికెట్స్ 50 రూపాయలకి దొరుకుతాయి. మనం ఉచిత దర్శనంలో కూడా వెళ్ళచ్చు. అంతగా రష్ ఏమి ఉండదు. ఇక్కడ మీరు గుండు చేయించుకోవాలంటే గుండు చేయించుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది. అందుకు టికెట్ 10 రూపాయలు. ఇక్కడ గుడి చాలా ప్రశాంతంగా చూడచక్కగా ఉంటుంది. ఇక్కడ శిల్పాలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి.
ఇప్పుడు మీరు చూస్తున్నది దిగువ అహోబిలం. మరెప్పుడైనా నేను ఎగువ అహోబిలం చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ శనివారం మరియు కొన్ని ప్రత్యేక రోజులలో మాత్రమే రద్దీగా ఉంటుంది. మిగిలిన రోజులు చాలా సాధారణంగా ఉంటుంది. ఇక్కడ 9 నరసింహస్వాములు ఉంటారు. అక్కడికి వెళ్ళాలంటే కొండల మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. నడచలేని వాళ్ళకి 2 మనుషులు డోలు సహాయంతో తీసుకెళ్తారు. దానికి 3000 నుంచి 4000 వరకు కాస్ట్ చేస్తారు. ఇక్కడున్న 9 క్షేత్రాల పేర్లు జ్వాలా నరసింహ, అహోబిల నరసింహ, మాలోల నరసింహ, క్రోధ నరసింహ, క్రాంజ నరసింహ, భార్గవ నరసింహ, యోగానందన నరసింహ, ఛత్రవాత పావన నరసింహస్వాములు. ఇవే కాకుండా ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఉగ్రస్తంభం మరియు ప్రహ్లాద గృహ, ప్రహ్లాద టెంపుల్. అంతేకాకుండా ఈ క్షేత్రం చుట్టూ అడవులతో నీళ్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత ఇక్కడ ఉన్న నీళ్లతో చేతులు కడుగుతారు. అందుకు గాను ఇక్కడ నీళ్లు చాలా ఎర్రగా ఉంటాయి. మీరు దాన్ని కూడా చూడవచ్చు. మీరు ఇక్కడున్న 9 నరసింహస్వామి గుళ్ళను చూడాలంటే ప్రతి నెల జరిగే స్వాతి రోజు వస్తే ఆ రోజు చాలామంది జనాలు కాలినడకన 9 నరసింహస్వాములను చూడటానికి వెళ్తూ ఉంటారు. మనం ఈ నరసింహస్వామి గుళ్ళను చూడాలంటే కాలినడకన మాత్రమే వెళ్ళాలి. వేరే ఏ సదుపాయాలు లేవు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. జనాలు ఎక్కడెక్కడి నుంచో ఈ బ్రహ్మోత్సవాలు చూడటానికి వస్తూ ఉంటారు. మీరు కూడా కుదిరితే తప్పకుండా రావటానికి ప్రయత్నించండి. మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టమైతే మీరు తప్పకుండా ఈ టెంపుల్ని సందర్శించండి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ టెంపుల్ చుట్టూ అడవి, నీళ్లు, చాలా ప్రశాంతంగా కొండలతో చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా ఉన్నాయి. ఈ గుడిని ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ హరిత రెస్టారెంట్ కూడా ఉంది. మీరు ఇక్కడ నుంచి పై అహోబిలంకి వెళ్ళాలంటే కార్లో వెళ్ళొచ్చు, అందుకేం ప్రాబ్లం లేదు. పై అహోబిలం కాకుండా పాములేటికి కూడా మీరు వెహికల్లో వెళ్ళొచ్చు. ఈ 2 క్షేత్రాలను మీరు వెహికల్లో చూడొచ్చు. ఆపై మీరు ఇంకా ఏవైనా క్షేత్రాలు చూడాలి అంటే తప్పకుండా కాలినడకన కానీ డోలీ సహాయంతో కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గుడికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దానికి నిదర్శనం ఈ శిల్పాలు. చూశారు కదా, ఈ శిల్పాలు ఎంత చక్కగా ఉన్నాయో. ఈ గుడి ఉదయం 6 గంటలకు తెరుస్తారు. 6 గంటలకు తెరిచిన తర్వాత సుప్రభాత సేవ ఉంటుంది. సుప్రభాత సేవ అయిన తర్వాత తొలి దర్శనం గోమాతకి ఇస్తారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. తొలిగా గోమాత వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాతే భక్తులకి అనుమతిస్తారు. మీరు ఈ ప్రక్రియ చూడాలంటే ఉదయం 6 గంటలకే టెంపుల్లో ఉండాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్షేత్రం దగ్గర మీరు చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి. నవ నరసింహస్వాములే కాకుండా ఇక్కడ కాశిరెడ్డి నాయన సత్రం కూడా ఉంటుంది. అది కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు ఒకసారి చూడటానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే దయచేసి కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీసింహ.